హల్లెలూయా. గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి, 7 గంటలైంది. అనుదిన ధ్యానానికి సిద్ధమా? రండి మరి దేవుని వాక్యాన్ని ప్రార్థనతో ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, మరొకసారి నీ మాట కొరకు ఈ ఉదయకాల సమయంలో నీతో ప్రారంభిస్తే, నీ మాటలతో ప్రారంభిస్తే మా జీవితం అంతా, మా దినమంతా దీవించబడతామని, నీ కృపలో నీ జ్ఞానము చొప్పున నడుచుకోగలుగుతామని విశ్వాసంతో నీ పాదముల దగ్గరికి వస్తున్నాం. మాతో మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. ఎలా ఉన్నారండి? ప్రశాంతంగా నిద్రించారా? దేవుణ్ణి స్తుతిస్తూ మేల్కొని ఆయన సాక్షిగా నిలబడాలని ఆశతో ప్రార్థించుకుంటున్నారా? మనం ఈ లోకంలో ఉన్నప్పుడు శాంతి సమాధానాలు కలిగి ఉండాలంటే దేవుని సహవాసం కావాలి, దేవుని సహాయం కావాలి, దేవుని సన్నిధిని అనుభవిస్తూ దేవుని చిత్తాన్ని ఎరుగుతూ సాగాలి. లోకాన్ని సంతోషపెట్టాలని, మనుషులతో సంతోషంగా ఉండాలని, లోకంలో ఏదో పొందాలని మనం ఎంత ప్రయత్నం చేసినా అది జరగదండి. మీరే చెప్పండి. ఇతరులను సంతోషపెడుతూ కొరకు ఎన్ని రకాలుగా మీరు ప్రయత్నించినా చివరికి ఏం చేశామనే కదా మీరు అనిపించుకుంటున్నారు. ఎస్, 100 చేసినా ఒకటి ఏదన్నా చేయకపోతే నీ వల్ల నాకు ప్రయోజనం లేదనే మనుషులు అనడం, మనం దాని విషయమై ఎంతగానో కృంగిపోతుంటాం. మనుషుల్ని నప్పించడం మన వల్ల కాదండి. అసలు మానవ జీవితం అనేది ఒక దౌర్భాగ్యపు జీవితం అనే చెప్పాలి కదా. అర్థం పర్థం లేకుండానే అనేకులు ఈ రోజులు జీవిస్తున్నారు. యేసు ప్రభువుని ఎరిగిన మనం అటువంటి జీవితంలోనే ఉంటే ప్రయోజనం ఏముందండి? ఇంకా మన జీవితానికి ఒక గమ్యాన్ని చూపించాడు ఇప్పుడు. అందుకనే ప్రభువుని ఎరిగిన వారిని, యేసు ప్రభువుని నమ్ముకొని బాప్తిసం పొంది నేను యేసు ప్రభు బిడ్డల్ని చెప్పే ప్రతి ఒక్కరూ దేవునికి ఇష్టలుగా నడుచుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాను, వినండి. మరియు మీరు కాలములను ఎరిగి నిద్ర మేలుకొని వేళైనది తెలుసుకొని అలాగూ చేయుడి. అంటే తెల్లవారిందని నిద్ర మేలుకుంటున్నాం. అలాగే ప్రభు రాకడ సమయం సమీపంగా ఉంది అని మత్తు వలన, తిండి వలన, ఐహిక విచారములను మత్తులమై ఉండక మెలకువగా ప్రార్థన చేయమని దేవుడు వాక్యం హెచ్చరిస్తుందండి. మనం విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలు విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణలను ధరించుకుందాము. అంధకార క్రియలను విడిచిపెట్టేసి, ఏంటి అంధకార క్రియలంటే? అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను, లేకయు కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను, లేకయు ఇటండి అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను, లేకయు ఈటింగ్, డ్రింకింగ్ అండ్ డాన్సింగ్, తిను, తాగు, సుఖించు. ఒరిజినల్ లాంగ్వేజెస్లో తిని, త్రాగి, అనుభవించు. సెక్షువల్ సిన్స్ అన్నమాట. మనుషుడు దాని మీదనే మనసు పెట్టున్నారు. వాళ్ళు చూడండి, యవ్వనస్తులు క్లబ్బులకి, పబ్బులకి పరిగెడుతున్నారు. కాలేజ్ స్టూడెంట్స్ కూడా పట్టుబడుతున్నారు. ప్రతి ఒక్కడు తినుటయందు, తాగుటయందు, ఎగురుటయందే ఆసక్తి కలిగి ఉన్నాడే కానీ అసలు జీవిత గమ్యం ఏంటి? జీవిత ధ్యేయం ఏంటి? నేను ఎవరిని అని గ్రహింపు లేకుండా క్రీస్తు రక్తంలో కడగబడ్డామన్న వాళ్ళు కూడా ఉంటే ఇంకా అయ్యో, పచ్చి ముద్దుకే ఈ స్థితి అయితే ఇక ఎండిన స్థితికి ఏంటన్నట్టు ఇక మిగిలిన వారి సంగతి ఏంటి? యేసు ప్రభువుని ఎరిగిన మనం అల్లరితో కూడిన ఆటపాటలతో మనకు సంబంధం లేదండి. అనవసరమైన మత్తును కలుగజేసే డ్రగ్స్, మత్తు పదార్థాలు, లేక నిద్ర మత్తు, సోమరి మత్తు ఉండకూడదు మనలో. దేవుని బిడ్డలమైన తరువాత వాటిని విసర్జించాలి. ఏంటంటే అల్లరితో కూడిన కామ విలాసాలు, పోకిరి చేష్టలు, ఇంకా కలహమైనను, మత్సరమైనను, లేక కలహాలు. త్రాగడానికి వెళ్ళేవాళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్గా వెళ్తారు, వచ్చేటప్పుడు చూడండి ఆ మత్తులో వాళ్ళకి
కోపం వచ్చేసి రెచ్చగొట్టుకొని ఒకరినొకరు కొట్టుకొని విరోధులుగా ఎడమహం పెడమహంగా వస్తారు. పాపము ప్రేమించేవాడు ఆ పాపం కొద్దిసేపే వారిని ఏకపరుస్తుందండి. ఆ తర్వాత ఆ పాపమే విరోధంగా మారిపోతారు వాళ్ళు ఒకరికొకరు. అబద్ధాలు మనల్ని సత్యముతో పోరాడటమే కాకుండా అబద్ధాలు కూడా ఒకదానితో ఒకటి పోరాడుకుంటాయంట. అర్థమైందో లేదు మీకు ఈ మాట? సత్యానికి అబద్ధానికి ఎప్పుడు వ్యతిరేకం అండి. కానీ ఈ అబద్ధాల్లో కూడా మళ్ళీ అబద్ధాల మీదే కోపం వచ్చి కొట్టుకుంటాయంట. ఇది లోకంలో చూస్తున్నాం చూడండి. మనం ముఖ్యంగా మన రాజకీయ పార్టీల్లో ఈ విషయాల్లో చూస్తూనే ఉన్నాం చూడండి. మేమందరము వ్యతిరేకము, ఆ పార్టీకి వ్యతిరేకమని ఈ పార్టీలో ఉన్నోళ్ళు కొట్టుకుంటున్నారు చూసారా? ఇది మానవ సహజం. అది బయటకు తెలుస్తుంది రాజకీయాలు కాబట్టి. ఇళ్లల్లో అంతే, వ్యాపారాల్లో అంతే, మనుషులంతా అంతే. కలహాలు డబ్బు గురించి, కలహాలు అధికారం గురించి, కలహాలు ఈగో, వారి యొక్క వ్యక్తిత్వంలో గొప్ప మాట పడలేరు, కించపరచబడలేరు. అది యేసయ్య మార్గం కాదండి. తగ్గించుకోవటం దేవుడు మనకు నేర్పించాడు. హెచ్చించటం దేవుని పని. కలహమైనను మత్సరమైనను లేక పగటి అందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాం. ఎవరితోటైనా కలహపడ్డారా? ఎవరి మీదైనా అసూయ పెట్టుకున్నారా? ఏదైనా మత్తుకు బానిసలై ఉన్నారా? డ్రగ్స్కి మత్తులో అవటమే కాక ఇవాళ సెల్ ఫోన్ మత్తులో పడున్నారండి చాలామంది. వాట్సాప్ మత్తుల్లో పడున్నారు, యూట్యూబ్ మత్తులో పడున్నారు, మీడియా మత్తులో పడి ఇక బయట ఎటు చూడరే, అటే కాన్సన్ట్రేషన్ అక్కడికి వెళ్ళిపోతుంది. ఆ సమయంలో మనం ఎవరన్నా వాళ్ళని పలకరిస్తే మత్తుగా జవాబిస్తారు, నిర్లక్ష్యంగా జవాబిస్తారు. గట్టిగా కనిపిస్తే గయ్యమంటారు కదా. మనిషి తన ఆధ్వర్యంలో నుంచి తప్పిపోతున్నాడు. పాపానికి బానిసలైపోతున్నాడు, లోకానికి బానిసలైపోతున్నాడు. యేసయ్య బిడ్డలమైన మనం పగటి సంబంధాలుగా ఉండాలి. దొంగల్లాగా, వ్యభిచారులాగా, చీకటిలో రహస్యంగా చేసే పాపాలు చేసేవారిలాగా ఉండకూడదు. దేవుని ముందు యథార్థంగా ఉండటం, పగటి యందు మర్యాదగా ఉన్నట్టు, వెలుగులో ఎంత జాగ్రత్తగా ఉంటామో అందరూ ముందు మనం ఉన్నాం కనుక మనం ఏ దోషం లేని వారిగా కాపాడుకోవాలని వాక్యం చెబుతుంది. అదే సమయంలో రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనంలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, అలా ఉండకూడదు, ఇలా ఉండాలి. ఎలా? సంతోషించే వారితో సంతోషించండి. దేవుని బిడ్డలు సంతోషంగా ఉన్నోళ్ళని చూస్తే అసూయపడరు, ఏడవరు. ఈ లోకంలో అలా కదండి. ఎవరైనా సంతోషంగా ఉంటే మనకి కడుపు మంట. అటువంటి కూడా తప్పదు. దేవుని బిడ్డలు అయినప్పుడు సంతోషించే వారితో మీరు కూడా సంతోషించండి. మీ విరోధైనా కూడా సంతోషించవచ్చు. మీకు ఇష్టం లేని వారైనా సరే వారి సంతోషంలో మీరు సంతోషించండి. దుఃఖించే వారితో, ఏడ్చే వారితో ఏడవండి. ఎవడన్నా ఏడుస్తుంటే మనకు భలే సంతోషం చప్పట్లు కొట్టుకుంటుంటాం. భలే అయింది, భలే అయింది. నో 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 నో, దట్స్ రాంగ్. ఏడ్చే వారితో ఏడవండి. వారి దుఃఖాన్ని పంచుకోండి. ఒకరితో ఒకడు మనస్సు కలిసి ఉండండి. ఇది చాలా ప్రాముఖ్యమండి. మనుషులు కలవటం అనేది చాలా సులభం, మనసులు కలవటం అనేది చాలా కష్టం. మనసులు అతకబడకుండా ఉండటానికి పాపమే కారణమండి. కడుగబడిన హృదయం, క్రీస్తు రక్తంలో కడుగబడిన వాని హృదయం ప్రతి వాని హృదయంతో కలిసిపోతుంది. పాపమున్న హృదయము పక్కనే ఉన్న భార్యతో, భర్తతో డీప్ ఏంటి ప్రాణ స్నేహితులు అంటారు చూడండి, అలాంటి ఫ్రెండ్స్తో కూడా కలిసినట్టు ఉంటారేమో కానీ ఆ హృదయాలు అతకం. మనసులను కలిపేవాడు మన ప్రభు. క్రీస్తు రక్తము ద్వారా ఆ ప్రేమ బంధం మనలోనికి వస్తుంది. దేవుని బిడలమైన తరువాత భేదాభిప్రాయాలు లేని వారిగా, వ్యత్యాసాలు ఉంటాయి. అందరూ నీలాగా ఉండరు, అందరూ వారిలాగానే ఉండరు. వారిని మనం సహించుకుంటున్నాం, మనల్ని వారు సహించుకోవాలి. మనలో లోపాలు ఉన్నాయి, అది వారు సహిస్తున్నారు, వారి లోపాలు మనం సహించాలి. అంతేగాని ఒకరి లోపాలు ఒకరు ఎత్తిపెట్టుకుంటూ కూర్చుంటే మనసులు ఎలా కలుస్తాయి? ఎవరి సంగతి వారు చూసుకుంటే, సరి చేసుకుంటే బాగుంటుంది. కానీ ఒకరినొకరు సరిచేయటానికే ప్రయత్నించినంతసేపు
ఎవరో ఒక ఆయన అన్నారు, ఇతరుల తప్పులు పట్టుకోవటానికి ప్రయత్నించినంతసేపు నా హృదయం అంతకంతకే చెడిపోతుందని. మన మనస్సులు కలవకపోవటానికి, మన మనసులో అహంకారం, కోపము, ద్వేషము, ఈగో, ఏంటంటే యాటిట్యూడ్, ఇంగ్లీష్ మాటలు ఎక్కువ వాడుతున్నారు కదా ఇవాళ. నేను అనే అహంభావం ఉన్నప్పుడు మనం ఇతరులతో కలవలేమండి. మనసు కలిసి ఉండండి. మన యేసయ్య మనసులను కలిపేవాడు, మనుషులను కలిపేవాడు, ప్రేమతో నింపేవాడు. హెచ్చు వాటి యందు మనసుంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండండి. అందని వాటి కోసం తాపత్రయపడొద్దు, ఉన్న వాటితో సంతోషించండి. మీకు మీరే బుద్ధిమంతులు అనుకోవద్దు. నేనే బుద్ధిమంతుడని నువ్వు చెప్పుకుంటే, నీ సర్టిఫికెట్ నువ్వు ఇచ్చుకుంటే అది ఎలా చెల్లుద్దండి? ఎవరో ఇవ్వాలి మనకు సర్టిఫికెట్ కదా. మన మెడల్స్ మనమే మెడలో వేసుకుంటే ఎలా కుదురుద్ది? ఎవడో మన ప్రవర్తన చూసి, మన యోగ్యతలు చూసి మనకు ఆ మెడల్స్ ఇవ్వాలి, లేక బహుమతులు ఇవ్వాలి. ఈరోజు ఎవరిని వారు హెచ్చించుకోవటం, ఇతరులను తగ్గించటం. ఏక మనసు ఎలా వస్తుంది? దేవుని బిడ్డలమైన మనం ఏక మనస్కులమై ఉంటాం. మనల్ని మనం తగ్గించుకుంటాం. మన ఎదుటిన వారిని మనకంటే యోగ్యులుగా ఎంచుకుంటే దేవుని బిడ్డలమని నిరూపించబడుతుంది. దేవుడు మన యందు సంతోషిస్తాడు. చూడండి, మీకు మీరే బుద్ధిమంతులు అనుకోవద్దు, కీడుకు ప్రతి కీడు చేయొద్దు. ఎవడో తప్పు చేసి, ఎవడో కీడు చేశాడు నీకు, మళ్ళీ నువ్వు అది చేస్తే దెబ్బకు దెబ్బ, పంటికి పన్ను, కంటికి కన్ను అంటే అప్పుడు నీకు అవతల వ్యక్తికి తేడా ఏముంది? కీడు చేసినప్పుడు మేలు చెయ్యి, బాధ పెట్టినప్పుడు వారిని ప్రేమించు, వారిని క్షమించు, వారి కొరకు ప్రార్థించు. అది మన యేసు ప్రభు నేర్పించు. యేసయ్య గుణగణాలు లేకుండా యేసయ్య రాజ్యంలో మనం ఎలా ఉండగలమండి? యేసు ప్రభువు లాగా ఈ లోకంలో జీవించకుండా నేను యేసు ప్రభువు బిడ్డనని ఎలా చెప్పగలం? అందుకే కదా ఈ లోకం నమ్మటం లేదు. అందరిలాగానే నీవు ఉంటే, అత్యాశతో ఉంటే, అందరిలాగానే నీవు లోక పాపాలకు బానిసమై ఉంటే, పాపాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉంటే, అహంభావంతో నిండే వ్యక్తిగా ఉంటే, మత్సరంతో ఉంటే, వివాదములతో ఉంటే, విమర్శకుడుగా ఉంటే ఎందుకు వచ్చింది నీ భక్తి? యేసయ్యా, నీ ప్రేమతో నన్ను నింపవా? నీలాగా ప్రేమించే జీవితాన్ని, నీలాగా జీవించే కృపను నాకు అనుగ్రహించవా అని మనం అనుదినము ప్రార్థించుకోవాలి. పాతాదాము స్వభావాన్ని విడిచిపెట్టి క్రీస్తు యేసుకు కలిగిన స్వభావాన్ని ధరించుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీకు మీరే బుద్ధిమంతులు అనుకోవద్దు, కీడుకు ప్రతి కీడు చేయవద్దు, మనుషులందరి ఎదుట యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండండి. మనుషులందరికీ ఏది ప్రయోజనమా, నీ ఒక్క స్వప్రయోజనాని కోసం ఆలోచించుకోవద్దు. నాకు స్వప్రయోజనమైనది, నాకు ప్రయోజనమైనది అవతల వారికి హానికరం అంటే నేను అది మానేయాలి. అది యేసయ్య మనకు నేర్పించింది. ఇవాళ చూడండి, నువ్వు హెచ్చించబడటానికి అవతల వాళ్ళని తగ్గించటం, నీవు గొప్పని చెప్పుకోవడానికి అవతల వారిని కించపరచడం అనేది ఈ లోకంలో ఎక్కడ చూసినా చూస్తున్నావు. ఇది సాతాను యొక్క పద్ధతి, లోకం పద్ధతి. యేసు ప్రభువు మనకు నేర్పించింది ఏంటంటే, అవతల వారిని గొప్ప చేయటం కొరకు నిన్ను నీవు తగ్గించుకోవటం, అవతల వారిని ప్రేమించటం కొరకు నీవు ద్వేషించబడినప్పటికీ సహించుకోవటం అనేది దేవుని పద్ధతిగా. కొన్నిసార్లు చూడండి, మనం పిల్లలతో ఆటలాడుకుంటుంటాం, వాళ్ళే జయం సంపాదించారు, మనమే ఓడిపోయామన్నట్టుగా చిన్న చిన్న ఆటలాడుకుంటూ ఓడిపోయినట్టుంటే ఆ బిడ్డలు ఎంతగా ఆనందపడతారో. మా నాన్నను ఓడించా, మా అమ్మను ఓడించా, అన్నను ఓడించా. అదే రీతిగా ఇతరుల పట్ల, ప్రతి ఒక్కరి పట్ల మనం ప్రవర్తించినప్పుడు దేవుని యొక్క నామం మహిమపరచబడుతుంది. ఆ వ్యక్తులను మనం ప్రభు కొరకు సంపాదించుకోగలుగుతాం. అందరి దృష్టికి యోగ్యమైనది ఆలోచన కలిగి ఉండండి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. శక్యమైతే అన్నాడు మళ్ళీ. అంతేగాని అందరితో సమాధానం అని ఎమ్మతం సమ్మతం అని అనలేము కదా. అందరితోనూ అన్ని విషయాల్లో మనం ఏకీభవించలేం కదా. కానీ దేవుని వాక్యానికి, దేవుని నామానికి, మన పరిశుద్ధతకు అభ్యంతరం లేని విషయాలన్నిటిలో శక్యమైతే ఇతరులతో సమాధానంగా ఉంటాం. బట్ పాపం విషయంలో తప్ప మరి ఏ విషయమైనా సరే మనం వదిలిపెట్టుకోవడానికి సిద్ధంగా ఉంటాం. పాపం విషయంలో మాత్రం మన మనస్సాక్షిని పాడు చేసుకోకుండా, పాపం విషయంలో మాత్రం మనుషుల్ని సంతోషపెడటానికి, పాపానికి చోటించే వారిగా ఉండకుండా శక్యమైతే అందరితో సమాధానంగా ఉండండి. ఒక నిజమైన యేసయ్య బిడ్డలకు శత్రువులు లేరు. దేవుని బిడ్డలకు ఎవరు విరోధులు లేరు.
అన్న విధంగా యేసయ్యను నమ్ముకున్న నీవు నీ ఇంటిలో జీవిస్తే నీ ఇంటి వారందరూ ప్రభువుని నమ్ముకుంటారు. నీవు ఉన్న చోట అలాంటి సాక్ష్యం కలిగి ఉంటే నీలో ఉన్న క్రీస్తును చూసి అనేకులు నీ క్రీస్తు నాకు కావాలని అడగగలుగుతారు. అట్టి కృపలు దేవుడు మనకు ఇచ్చునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మరొకసారి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నామయ్యా. ఎన్నోసార్లు నాయన నీ బిడ్డలమని చెప్పుకుంటూ ఇంకా లోకానుసారమైన వారిగా మేము జీవిస్తున్నాం. శరీర కార్యాలకు చోటిస్తున్నాం. కోపాలకు, తాపాలకు, ద్వేషాలకు, శరీరేచ్ఛలకు, లోకాశలకు చోటిచ్చి నాయన నిద్ర మత్తులో, పాపపు మత్తులో ఉండి, లోకపు మత్తులో ఉండి నిన్ను మర్చిపోయే స్థితిలో ఉంటున్నామయ్యా. మెలకువగా ఉండుటకు, ప్రార్థనలో ఉండుటకు, మనస్సాక్షిని కాపాడుకున్నటకు, ఎక్కడైనా దేవుడు నీ దుఃఖపరిచే విషయం నాలో ఉందా, ఇతరులకు అభ్యంతరంగా ఉండే పరిస్థితి నాలో ఉందా అని ప్రతిదినము నీ పాదాల దగ్గర ప్రార్థించుకొని మా హృదయాలు సరిచేసుకున్నటకు, క్రీస్తు ప్రేమతో నింపబడిన వారిమే శక్యమైతే అందరితో సమాధానంగా ఉండుటకు, దుఃఖించే వారితో దుఃఖించుటకు, సంతోషించే వారితో సంతోషించుటకు, అపకారము కాక ఉపకారము చేయవారిగా ప్రభు ప్రేమను పంచగలిగిన వారిగా ఉండుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు అయిన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడైనను గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 910100 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. తప్పక దేవుడు మనకు జవాబిస్తాడు. మన భక్తిని క్రియల్లో చూపిద్దాం, మన జీవితంలో చూపిద్దాం. యేసయ్య ప్రేమతో నింపబడదాం. ఆయన రాకడ త్వరలో ఉంది. ఎదురు చూస్తూ మెలకువగా ఉండి ప్రార్థిద్దాం. ప్రభుత్వమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు లైవ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది కాక.